హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో కమ్మనైనటువంటి నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏం కూర చేయాలో తెలియనప్పుడు లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ఈజీగా ఎంతో రుచిగా ఉండేటటువంటి నువ్వుల అన్నాన్ని చిటికలో చేసి పెట్టేయచ్చు. సో లేట్ చేయకుండా ఈ నువ్వులన్నం రెసిపీని చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ దాకా పల్లీలను వేసుకొని వేపుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ దాకా పచ్చెనపప్పును కూడా వేసుకొని వేపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకొని వేపుకోండి. వేపుకునే మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి, లేదంటే మాడిపోతాయి. మినపప్పు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసుకొని వేపుకోండి. మనం వేసుకున్న దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర, 6-7 ఎండుమిర్చి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మాడకుండా వేపుకోండి. నువ్వులు అనేటివి త్వరగా వేగిపోతాయండి, కాబట్టి వేసిన ఒక అర నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునే ముందే ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్, అలాగే 2 ఇంచుల దాకా చింతపండుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోకుండా ఫైన్గా పొడి అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఒకవేళ పొడి ఎక్కువైనా కానీ మనం ఈ పొడిని నిల్వ ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. పొడి చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పులను వేసుకొని వేపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వీటిని వేపుకోండి. దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా ఉడికించినటువంటి అన్నాన్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చండి. మీకు కావాల్సినంత అన్నాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. కొంచెం కొంచెంగా పొడిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి 2 స్పూన్స్ దాకా గీని యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా కమ్మనైనటువంటి ఎంతో హెల్తీ అయినటువంటి నువ్వులన్నం తయారైపోయింది. ఈసారి ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇలాగా ఈజీగా చిటికలో నువ్వులన్నాన్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.